వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భగవద్బంధువులారా, టీకేవి రాఘవ పాండవీయం తర్వాత భాగానికి స్వాగతం పలుకుతూ, ఇంతకుముందు 2 భాగాలు చేస్తున్నప్పుడు మా మిత్రులు ఒక ఆయన దూరంగా కూర్చుని వింటూ ఆయన చమత్కరించారు. ఏమండి, అర్జునుడి యుద్ధ పరాక్రమం చెప్పడం కోసం కురుక్షేత్రం ఉంది, మరొకటి అవన్నీ ఉన్నాయి కదా, విరాట పర్వంలో ప్రత్యేకించి నాట్యము సంగీతం కదా, మరి అది కొంతవరకు చెప్పారనుకోండి, మళ్ళీ యుద్ధరంగం మీద పడ్డారేమిటి అని చమత్కరించారు ఆయన. నిజమే, అది సైడ్ ట్రాక్ మాత్రం వెళ్ళలే, మర్చిపోలే. కానీ అర్జునుడు బృహన్నలుగా ఉన్నవాడు కూడా యుద్ధరంగానికి వచ్చాడు. యుద్ధరంగం కూడా భగవదుపాసనా రూపమే. అంతేకాదు, తాను చేస్తున్న నృత్య గీత వాద్యాదులు కూడా భగవదారాధనలో భాగమే అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎంచేతంటే దౌరేత్రికం సమర్పయామి, యజ్ఞాల్లో నృత్యం చేస్తారు, దేవతలను ఆహ్వానించడం కోసం నృత్య భంగిమలు, రాగాలు, తాళాలు ఇవన్నీ ఉంటాయి. అర్జునుడు కూడా అదే భాగం. కానీ అర్జునుడి స్వతహా ఏమిటి? మహావీరుడు గనక. అంటే అర్జునుడి సంగీత నృత్యాలు భగవదారాధన రూపమే అని చెప్పడానికి అధర్వణ వేదంలో ఓ మంత్రం ఉంది. కొంచెం ఆ మంత్రం సాహిత్యపరంగా అర్థం చెప్పుకోవడం కొంచెం కష్టం అవుతుంది, గురువు దగ్గర కూర్చోవాలి. చేత దాన్ని మంత్రాన్ని మామూలుగా చదువుకుని విశేషార్థం మాత్రం చెప్పుకుంటాం. అది అధర్వణ వేదంలో ఒక మంత్రం. అది ఏమిటంటే, అదలాబుక అమేకం అలాబుకం నిఖాతకం కర్కరికో నిఖాతం తత్ వాత ఉన్మదాయ కులాయం కృణువాదితి ఉగ్రం వంశదాతతం న వంశదా అతతం నా అని. బాబు, నిరాధారమైనది, ఏకాకిగా ఉన్నది అదొక్కటే ఉన్నది, అన్నిటికీ ఆధారమైనది, సకల ప్రపంచానికి నిర్మాత్రి అయినది, నిర్మాణానికి మూలమైనదైన పరతత్వం ఉందే, దాన్ని గానం చేయాలయ్యా మీరు. స్తోత్రం చదివినా కూడా గానము కూడా అది స్తోత్రంలో భాగమవుతుంది. అందుకనే సామవేదాన్ని ప్రత్యేకించి రాగాలతోటి చదువుతారు. యజుర్వేదం మామూలు పద్ధతి, ఋగ్వేదం సరే ఛందస్సులు. కానీ సంగీత ప్రధానమైనది సామవేదం. అది ఉపాసన చేయండి. దీనికోసమనే ప్రత్యేకించి సంగీతం ఆవిర్భవించింది. దాన్ని గాంధర్వ వేదం అన్నారు పనిగట్టుకుని. అంతేకాదు, కులాయం కృణువాదితి, ఆ స్వామి గొప్ప గొప్ప లోకాలన్నీ కూడా సృష్టించాడు, విస్తరించాడు. మనిషిని బుద్ధిని హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి, సంకోచింపచేయరాదు. అది కాకూడదల్లాగా కాదు. కయేషాం కర్కరీ లిఖిత్, ఎవడు జలతరంగిడులు మోగిస్తాడో లేదా స్నానం చేసేప్పుడు నీళ్ళని తట్టకూడదు, కానీ నీళ్ల ద్వారా సంగీతాన్ని వినగలడు, వినిపించగలుగుతాడు. కయేషాం దుందుభి అనత్ యదీయం హసత్ కనం హనత్ దేవీ హనత్ కుహనత్ పర్యాగారం పునఃపునః త్రీణి ఉష్ట్రస్య నామాని హిరణ్యైతి ఏకే అబ్రవీత్ దౌ వాయే శిశివ నీలశిఖండ వాహన. అలాగే రకరకాల ధ్వనులు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా భగవద్భాషా రూపము. ఎలాగైతే నెమలి కంఠంలో ఎన్ని రంగులు ఉంటాయో, సంగీత కళలలో కూడా అన్ని రకాలైన విధానాలతోటి ఆరాధన చేస్తారు. అంచేతనే ఒక్కొక్క దేశంలో సంగీతం ఒక్కొక్క భాగంలో ఉంటుంది. ఇది గొప్పది, ఇది తక్కువది అనడానికి వీల్లేదు. పల్లెటూడి వాళ్ళ సంగీతం ఒకలా ఉంటుంది, కొండజాతి వాళ్ళ సంగీతం ఒకలా ఉంటుంది, కొండ జాతుల్లో కూడా తేడాలు ఉన్న వాళ్ళకు ఒకలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయా దేశ కాల మానవులను అనుసరించి
దేవతార్చనలో భాగముగా ఉంటుంది. భజనలు చేస్తుండేవాడు చిన్నప్పుడు. భజనలు చేస్తూ మధ్యలో స్వరాన్ని పెంచుకుంటూ వెళ్ళి, లయ పెంచుకుంటూ వెళ్ళి స్పీడ్గా పాడాలి. 3వ కాలు 4వ కాళ్ళు రామ రమర రామ రమర అనాలి. అది కాస్త మధ్యలో జమజ్జమర జమజ్జమర అవుతుంది. అది జమజ్జమ ఏమిటి అంటే పల్లెటూరి వాళ్ళంతా పదములు పలకకుండా రామ రామ అని ఆ వేగంగా ఆడిన వల్ల అయిపోయింది. అది కాస్త శబ్దం మారిపోయింది. అది ప్రత్యేకించి అలాగే ఇవన్నీ కూడా దేవతా ఆరాధన రూపాలే. అందుకోసం అని చెప్పి అక్కడ సంగీతము ఇవన్నీ కూడా అర్జునుడు చేసినవన్నీ దేవతారాధనలో భాగము. అలాగే యుద్ధంలో కూడా నారిధ్వని, బాణముల ధ్వని, రథచక్రముల ధ్వని, అయహేషలు ఇవన్నీ కూడా సంగీతంలో భాగాలే. అంతేకాదు రథకోపులకి స్తుతి ఉంటుంది. అంటే రథాన్ని రక్షించేవాళ్ళు, వాళ్ళకు కూడా స్తుతి ఉంది వేదంలోను. స్వాదుషద పితరోపయోధా కృచ్ఛ్రేశ్రిత గభీరా శక్తివంత ఇషుబలా అమృతా సతోర్వీరా ఉరవో వ్రాతసా. మా పితృదేవతలు ఉన్నారే, వీళ్ళే ఇక్కడ రథపాలకులు, రక్షకులుగా మారారు. స్వాదుషద శత్రువుల అన్నములని అవసాదం చేసి పెడతారు. అంటే వాళ్ళ భోగములన్నీ కూడా నాశనం చేస్తారు. పయోధా అలా అని చెప్పి నాశనం చేయడం కాదు, వాళ్ళకు అవసరమైతే ఆకలి తీర్చడానికి కూడా భోజనాదులు కలిగించగలరు. కృచ్ఛ్రేశ్రిత ఆపదలయందు ఆశ్రితులుగా నిలబడతారు, రప్పిస్తారు వాళ్ళు కూడా. అంతేకాదు శక్తివంత ఆయా రథికులకి శక్తి అనే ఆయుధంలాగా వాళ్ళు ఉపయోగిస్తుంటారు. లేదా వాళ్ళే శక్తి ఆయుధధారులు, బలిష్ఠులు, బలధారులు వాళ్ళంతా కూడాను. గభీరా ఎవ్వరికీ లొంగనంతటి గంభీరమైన మనస్సు గలవారు. చిత్రసేన వాళ్ళ సైన్యములన్నీ కూడా దర్శయీనములు, యుద్ధము చెయ్యకపోయినా కూడా గొప్పగా ఉంటారు. చేత రామచంద్రస్వామిని, లక్ష్మణస్వామిని మోసుకొని వస్తున్నాడు హనుమంతుడు. హనుమంతుడిని చూడగానే ఆశ్చర్యపోయారు. అలాగే హనుమంతుడి భుజం మీద కూర్చుని రావణుడు యుద్ధం చేస్తుంటే రావణాసుడు హనుమంతుని కొట్టాలా కొట్టద్దా కూడా అనుమానం వచ్చింది బాబు ఆ సౌందర్యానికి. అలాంటి వాళ్ళు పరివారం, అలాంటి వాళ్ళు. ఇషుబలాహ బాణములే బలముగా కలిగిన వాళ్ళు. బాణముల వేగము కూడా పితృదేవతల వేగమే. అమృతా హింసించబడని వాళ్ళు. వాళ్ళకే కనుక శరీరం ఉంటే పాంచభౌతిక దేహము హింసలకు గురి కావచ్చును. వాళ్ళు ఇప్పుడు అప్రాకృతమైన దేహంలో ఉన్నారు. పితృదేవతలు ఎవళ్ళ చేత హింసించబడరు. సతః వీర్యా ఎప్పుడూ కూడా పరాక్రమం కలిగిన వాళ్ళు, బలము కలిగిన వాళ్ళు. ఉరవ మహాత్ములు వాళ్ళు. వ్రాతసాహ శత్రువుల బలాబలములన్నిటినీ కూడా సహించగలరు, జయించగలరు, నశింపజేయగలరు. అంటే రథంలో ఉత్తరుడు అర్జునుడే కదా ఉన్నది. మరి మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఆయుధాల దేవతల రూపంలో, శమీవృక్షంలో ఉండే దేవతల రూపంలో ప్రత్యక్షంగా కనిపించకుండా పరోక్షంగా ఇంతమంది ఉన్నారు. కౌరవుల పక్షంలో కూడా ఉన్నారు, లేదని కాదు. కౌరవుల పక్షంలో ఉన్నప్పటికీ వాళ్ళు పితృదేవతలందరూ కూడా కొంత రాక్షస భాగాలు ఉన్న కారణం చేత వాళ్ళకి సరైన రక్షణ ఇవ్వలేకపోయారు. ఇది ఇక బాణాలు ఎలా ఉంటాయి? ఆలాక్తా యా రురు శీర్ష్ణయో అధాయస్య అయోముఖం ఇదం పర్జన్యరేతసే ఇష్వే దేవ్యే బృహత్ నమః. ఆ బాణాలకి నమస్కరిస్తాడు ఉత్తర కుమారుడు. ఏ బాణాలైతే విషము లేపనము చేయబడి ఉంటాయో ఆర్తాక్తా, అంతేకాదు ఆలాక్తా బాగా విషాన్ని లేపన చేయబడి ఉంటాయి. రురుశీర్ష్ణయ తగలగానే ప్రాణాలు తీయగలిగేవి, తగలగానే వాళ్ళని కింద పడగొట్టేవి. శృంగశీర్షములు. అధోయస్యాహ ముఖం అయహ వీటి ముఖమంతా కూడా ఇనుముతో తయారు చేసినట్టుగా సూటిగా ఉంటుంది, ఇనుముతోతే చేస్తారు. పర్జన్యరేతసే అంటే మేఘముల బలము కలిగిన ఇవన్నీ కూడా. బృహత్ ఇష్వే దేవ్యే నమః
ఇలాంటి బాణములన్నిటికీ కూడా పెద్ద పెద్ద బాణాలన్నిటికీ కూడా నేను రక్షణ కలిగించుగాక అని ప్రార్థన చేస్తున్నా. ఇది విష్ణు ధర్మోత్తరంలో కూడా చాలా బాగా వివరిస్తారు. ఇతర పురాణాల్లో కూడా ఆయా సందర్భాల్లో బాణముల వర్ణన ఉంది. మర్మాణి తే వర్మణ ఛాదయామి సోమత్వ రాజా అమృతేన అనువస్తాం ఉరోర్వయ్యో వరుణస్తే కృణోతు జయంతంత్వా దేవా అనుమదంతు. ఇది కూడా ఇంతకుముందు చెప్పుకున్నదే కవచము. ఓ రాజా, నీకు కవచం తొడుగుతున్నాను అంటే మర్మాణి, దెబ్బ తగలగానే విహ్వలుడు అయిపోతావు నువ్వు. అలాంటి రహస్యములైన నాడీ కేంద్రములన్నిటినీ కూడా వర్మణ చాదయమి. ఈ కవచం వేసేది అందుకోసం, మన బట్టలు కట్టుకోవడము, బట్టలు కుట్టించుకోవడము, ఇవన్నీ కూడా అలాంటి వాటికి సంకేతంగా ఉండాలి. అంతే తప్ప ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, ఒళ్ళంతా చూపించడానికి 5,000 పెట్టి కొనాలా అంటుంది పాపం అమ్మాయి ఇంకో అమ్మాయిని పట్టుకుని. ఇలాగ ఇదే కాదు. ప్రధానమైన లక్షణం ఉంటే వాటన్నిటి ఛాదన చేయాలి, ఆచ్ఛాదన చేయాలి. సోమ రాజా త్వా అను మర్మ భాగములన్నిటినీ కూడా రక్షణ కలిగించి అమృతన వస్తాం, అమృతముతోటి ఆచ్ఛాదన చేయుగాక. అంటే ఈ కవచం మీద దెబ్బ తగిలినా కూడా మర్మములకి దెబ్బ తగలకూడదు. వరుణ తే ఉరోర్వరీయ కృణోతు. వరుణదేవుడు ఉన్నాడే, పాపపుణ్యాలు విచారించేవాడు, రక్షణ కలిగించేవాడు, నిన్ను పూర్తిగా ఆవరించి ఉండుగాక, ఉరుతరమైన సుఖాన్ని ప్రసాదించుగాక. ఎంచేత వరుణ అంటే పూర్తిగా ఆవరించువాడు అని అర్థం. అలాగే ఇంకొకటి ఉంది, యోన స్వో అరణే యశ్చ నిష్టయో జిఘాంసతి దేవాస్తం సర్వే ధూర్వంతు బ్రహ్మవర్మ మమాంతరం. ఎవరైతే ఏ జ్ఞాతి అయితే ఆనందించని వాడు ఉంటాడో, ఎవడైతే దూరంగా నిలిచి ఉంటాడో, మమ్మల్ని చంపాలని కోరతారో, అలాంటి వాళ్ళని ఓ కవచమా, ఓ దేవతలారా, రక్షకులారా, మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ వాళ్ళని హింసించండి. ఈ మంత్రం ఉందే, ఈ మర్మములని రక్షించాలి. ఈ ప్రార్థనే మాకు రక్షణ కలిగించాలి. అందుకనే మనకి సుందరకాండలో హనుమంతుడు అంతమంది రాక్షసుల చేత దెబ్బలు తిన్నాడు. మరి సీతమ్మ దేవుడే ఇన్ని దెబ్బలు తిన్నావు పాపం అందే ఎవళ్ళైనా అన్నారా? ఎవళ్ళు అనలేదే. ఏం జరిగింది? చమత్కారం ఏమిటంటే రాముడికి సేవ చేస్తున్నానే భావన వల్ల అతనికి గాయాలు ఇబ్బంది కలిగించలేదు. అంతేకాదు సీతాదేవి సీతోభవ హనుమత అంది. అంటే హనుమంతుడికి చల్లగా ఉండంటే మనంతా తోకకే చల్లగా ఉండడం అర్థం చెప్పుకుంటాం. అగ్నిదేవుడు ఇంకో 2 పనులు చేశాడు. హనుమంతునికి చల్లగా ఉండంటే ఆ గాయాలన్నిటి మాన్పించి వేసేయి. పల్లెటూళ్ళల్లో ఒకప్పుడు రక్తం కారుతుంటే ఫస్ట్ ఎయిడ్ ఏమిటో తెలిసిన, కాలుతున్న కొరకంచు గాయంలో పెట్టేవారు. వెంటనే రక్తస్రావం ఆగిపోయేది, పైన మచ్చగా ఏర్పడేది, తర్వాత వేరే మందులు. అదనమాట యాంటీసెప్టిక్ అనమాట అది. దానివల్ల సీతోభవ అనగానే గాయాలు మాయమైపోయాయి, ఏం జరగలేదు. మరి రెండో అర్థం ఏమిటండి? హనుమత, హనుమంతుడి బుద్ధిని అనుసరించి చల్లగా ఉండు అంటే ఏమైంది? విభీషణాదుడు ఇల్లు కాల్చకుండా అట్టే పెట్టాడు. ఇది అర్థం. ఒకటి గ్రామర్లో పట్టుకోవాలి, ఇంకోటి గ్లామర్లో చూసుకోవాలి. ఇది అంచేత మమ అంతరం వర్మ, నన్ను ఈ మంత్రములు ఇది కూడా నన్ను రక్షించుగాక. నాలో ఉండే సెన్సిటివ్ పార్ట్స్ అంటే రహస్యమైనవి, నర్మములైనవి, సున్నితమైన అంశములని, నాడీ మండలాన్ని, వీటన్నిటిని కూడా రక్షించుగాక. అలాగే చేతులు ఉన్నాయి కదా, ఇవి కూడా అలాంటివే. అయం మే హస్తో భగవాన్, అయం మే భగవత్తర, అయం మే విశ్వభేషజం శివాభిమర్శన. ఈ మంత్రాన్ని రకరకాల చోట్ల వాడుకుంటారు. ఇవన్నీ కూడా దేవతల హస్తముల వలె మమ్మల్ని రక్షించాలి. అంచేతనే ఇక్కడ యుద్ధం గెలిచి వచ్చేసరికి విరాటనగర వాసులందరూ కూడా స్త్రీలు, పరిచారికలు, వేశ్యకాంతలు, రాణివాసం వారు అందరూ కూడా ఉత్తరకి, బృహన్నలకి యుద్ధానికి ముందు హారతులు ఇచ్చారు, యుద్ధం తర్వాత హారతులు ఇచ్చారు. నిజానికి ఇది అర్జునుడికే అని చెప్పి
వాళ్ళకి తెలియదు. ఇంద్రుడికి హారతిస్తారు వెళ్ళేటప్పుడు. తముత్తరం వీక్ష్య రథో మే స్థితం బృహన్నలయా సహితం మహాభుజం స్త్రియశ్చ కన్యాశ్చ ద్విజాశ్చ సువ్రతాః ప్రదక్షిణం చక్రుః యథ ఊచుః అంగనాః. బాబు, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలంటూ వీళ్ళందరూ స్తోత్రం చేశారు. యదర్జునస్య ర్షభ తుల్యగామినః పురాభవత్ ఖాండవదాహ మంగళం కురూన్ సమాసాద్య రణే బృహన్నలే సహోత్తరేణాఖ్య తదస్తు మంగళం. చమత్కారం వాళ్ళకి తెలియకుండానే అర్జునుడికే మంగళాశాసనం చేశారు. ఎలాగో తెలుసునా? ఎలాగైతే అర్జునుడు నాయన ఒకప్పుడు చాలా గొప్పగా ఉన్నవాడు, నీలాగే నడిచేట పాపం, అతను పురాభవత్ ఖాండవదాహ మంగళం, ఖాండవదాహనం చేశాడు, మంగళకరమైనది. అలాంటి కురూన్ సమాసాద్య రణే బృహన్నలే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహ ఉత్తరేణ అద్య తదస్తు మంగళం. అప్పుడు బృహన్నలకి అప్పుడు అర్జునుడికి ఏ మంగళం జరిగిందో అలాంటిది నీకు ఉత్తరునితో సహా కలిసి ఆ రక్షణ కలిగి ఉండాలి. అంటే వాళ్ళు ఉత్తరుని ఎక్కడ పెట్టారు? కృష్ణుడితో సమానంగా పెట్టారు. అది విశేషం. అంటే శృతివాక్యాలు కూడా ఇది లాంఛనంగా చెప్పిన మాట కాదయ్యా, మా ఆశీస్సు లాంఛనం కాదు. ఏమిటది? యజ్ఞం లాంటిది. ఎందుకంటే అధర్వణ వేదంలో ఓ మాట ఉంది, అభిభూ యజ్ఞ, అభిభూ అగ్ని, అభిభూ సోమ, అభిభూ ఇంద్ర, అభి అహం విశ్వ పృతన యథా ఆసాతి ఏవ. ఇదిగో శత్రుకాముకుడనే నేను, శత్రుజయకాముకుడనే నేను, సర్వసేనలని కూడా పరిభవించినట్లు అగ్నిహోత్రంలో హోమం చేసే మేము సంగ్రామ జయార్థము ఈ హవిస్సు ఇస్తున్నాను. వాళ్ళంతా చేస్తున్నది మేము చేసే ఆశీస్సులన్నీ కూడా యజ్ఞంలో హవిస్సుల వలె పవిత్రమై నిన్ను రక్షణ కలిగించాలి. స్వధా అస్తు మిత్ర వరుణ విపశ్చిత ప్రజావత్ క్షమం మధున ఇహ పిన్వతం బాధేదాం దూరం నిరుతిం పరాచై కృతం చిత్ ఏన ప్రముక్తం అస్మిత్. ఈ హవిస్సు అగ్నికి తృప్తికరమవుగాక, దేవతలకి తృప్తి కలిగించుగాక. మా స్తోత్రము, మా ఆశీస్సు అలా పనిచేయాలి. ఈ రాజునందు ప్రజాయుక్తుడైన క్షత్రియబల సంయుతుడైన వాడితోటి మధురసంతో తడపండి. మేము మాట్లాడే మాటలన్నీ కూడా తీయగా మాత్రమే కాదు, క్షేమాన్ని కలిగించాలి. అలాంటిది నిరుతి దేవత అంటే పాపదేవతని ఇతని నుంచి దూరంగా తడిపేయండి, దూరంగా తరిమేయండి. శత్రుకృతమైన పాపాన్ని మానించి మా రధికుల నుంచి కూడా సమీపానికి లేకుండా విడిపించండి, దూరంగా తోసివేయండి. అంటే అర్జునుడికి మళ్ళీ అక్కడ స్తోత్ర పాఠాలతో చెప్పడంలో కూడా ఇదే అంతరార్థం. అంచేత కొంచెం ముందు వెనకలుగా చూసుకుంటున్నా అక్కడ మొత్తం ఆ వర్ణనంతా కూడా వేదంతోటే సమన్వయం. అందుకనే ఒక పక్కని ఇంద్రుడికి ఆశీర్వచనలాగే వీళ్ళ ఆశీర్వచనాలు స్వయంగా తాను కష్టపడ్డాడు, అలాగే జయించారు ఉత్తర గోగ్రాణాన్ని. ఇలాంటివే ఇంకా విశేషాలు ఉన్నాయి. మళ్ళీ మాట్లాడుకుందాం తరువాతి భాగంలో. అంతవరకు స్వస్తి.